హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో జోగిని వాటర్ ఫాల్స్ అయితే చూశారు కదా. జోగిని వాటర్ ఫాల్స్ నుంచి కసోల్కి 79 కిలోమీటర్స్. మ్యాప్లో మాత్రం 2.5 అవర్స్ జర్నీ చూపిస్తుంది. కాకపోతే ఘాట్ రోడ్ అవ్వడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎక్కువ పట్టింది. ఈ కసోల్లో చూడవలసిన ప్రత్యేకమైన ప్లేసెస్ ఏంటంటే గురుద్వారు, శివుని టెంపుల్ అయితే పక్కనే ఉంటాయి. చూడడానికి అయితే బాగుంటుంది. ఈ టెంపుల్స్ వచ్చేసి మనకి కసోల్లోని మణికరణ్లో ఉంటుంది. ఈ మణికరణ్లో ప్రత్యేకంగా చూపించాల్సింది ఇంకోటి కూడా ఉంది. అదైతే నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను. మీకైతే ఒకటి చూపిస్తానని చెప్పాను కదా, అదే ఈ రివర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే భూగర్భ జలాల నుంచి వేడి వాటర్ అనేది వస్తూ ఉంటాయి. ఈ వేడి వాటర్ ఎలా వస్తున్నాయి అనేది ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. దాన్ని నేను డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి ఒకసారి చదవండి. ఈ హాట్ స్ప్రింగ్ టెంపరేచర్ వచ్చేసి 80 degrees Celsius ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఇందులో చికిత్సాపరమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. ఈ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆ రివర్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో భక్తులు స్నానం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ కొలనులాగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ఏదైతే ఉందో దీన్ని నిజంగా పట్టుకొని చూస్తే ఎవరో కొలను కింద మంట పెట్టి వేడి చేస్తున్నట్టుగా చాలా గరం ఉన్నాయి. ఇక్కడ స్నానం చేయడానికి ఇంత మంచి ఫెసిలిటీ ఉందని తెలియక మేమైతే బట్టలు తెచ్చుకోవడం అయితే మర్చిపోయాము. లేకపోతే ఇక్కడే స్నానం చేసుకుని మంచిగా ప్రశాంతంగా వెళ్ళిపోయేవాళ్ళం. ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే మనకి గురుద్వారా అయితే వస్తుంది. ఇలా పైకి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకు గురుద్వారా అయితే కనపడుతుంది. గురుద్వారా విజిట్ చేసుకొని మనం తర్వాత శివుని టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. ఓకే, గురుద్వారా విజిట్ చేసుకున్న తర్వాత ఆ స్టెప్స్ దిగి కిందికి వస్తే మనకు రైట్ సైడ్ లో ఒక దారి కనపడుతుంది. ఆ దారి నుంచి కొంచెం ముందుకెళ్ళి స్టెప్స్ ఎక్కి కొంచెం పైకి వెళ్తే మనకు శివుని టెంపుల్ కి అయితే దారి కనిపిస్తుంది. స్టెప్స్ ఎక్కి అలా పైకి వెళ్తే మాత్రం మనకు కొన్ని షాప్స్ అయితే కనపడతాయి. ఆ షాప్స్కి అలాగే కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకి టెంపుల్ అనేది కనపడుతుంది. ఇక్కడ చూశారు కదా, ఇంకా గుడికి సంబంధించిన ఏదో నిర్మాణం అయితే జరుగుతూనే ఉంది. అలా కిందికి వెళ్తే మనకైతే శివుని టెంపుల్ వచ్చేస్తుంది.
వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో ఒకసారి అయితే చూడండి. ఒక క్లాత్ లాంటి సంచిలో బియ్యం పోసి దారం కట్టి అలా వేడి నీటిలో ఉడకబెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు. అవి ఎంతసేపటి ఉడుకుతాయి అనేది మనకు తెలియదు. మణికరణ్ అంతా విజిట్ చేసుకున్న తర్వాత మాకు అరేంజ్ చేసిన క్యాంప్స్కి అయితే రావడం జరిగింది. మాకు అరేంజ్ చేసిన ఈ క్యాంప్స్ పార్వతి వ్యాలీ పక్కన రివర్ పక్కనే మాకు అరేంజ్ చేయడం జరిగింది. डीजे में डांस करते हैं सामान हाँ लेके आओ उसमें कल सुबह में डाल के लेके आना 1 मिनट देखने को जाना लेके जाना చూద్దాం. ఇదే మన కొంప, ఇదే ఇలా చీకటి ఉందండి. ఇది మా కొంప అంట. ఇది ఎట్లా ठंडा पानी गर्म पानी है मिलेगा गीजर लगा हुआ भाई गीजर है మాకు అరేంజ్ చేసిన క్యాంప్లో మాత్రం నీట్గా వాష్రూమ్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా అరేంజ్ చేయడం జరిగింది. అలా మేము ఫ్రెష్ అప్ అయ్యి చిల్ అవ్వడానికి క్యాంప్ ఫైర్ ముందుకైతే బయటకు వచ్చేసాము. రోజు ఆన్ చేస్తున్నాం. రేపు 10:30కి ఉంది ఫ్లైట్.
ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే లేచి రెడీ అవ్వడం జరిగింది. ఎందుకంటే కసోల్ నుంచి ఢిల్లీకి 598 kilometers ఉంది, అంటే 10 hours జర్నీ చూపిస్తుంది. కాబట్టి ఎందుకైనా కొంచెం త్వరగా బయలుదేరితే బాగుంటుందని మేమైతే 5 o'clock లేచి రెడీ అయితే 6 అయ్యింది టైము. ఇప్పుడు కసోల్ నుంచి ఢిల్లీకి అయితే వెళ్ళబోతున్నాం. मला पण खूप आहे. ड्रॉप अराइवल फिगर है, ड्रॉप करना ठीक है. ఫైనల్ గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఫ్లైట్ టైం వచ్చేసి నైట్ 10:15 కి ఉంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అలా కొద్దిసేపు టైం పాస్ చేసేసి ఫ్లైట్ ఎక్కేద్దాము. చేద్దామా? ఇప్పుడే చేద్దామా? ఇప్పుడు ఇక్కడ మాత్రం లేదు. గేట్ నెంబర్ ఇచ్చేసిన అలాగే రైట్. దారా మాట్లాడు. హాయ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ బాయ్, గోయింగ్ టు హైదరాబాద్. మామూలుగా లేదు ఇక్కడ వెళ్ళిపోడు.
వాడు ఇక్కడ ఏందిరా మళ్ళీ बात कर लेना थोड़ा बहुत उसको It is recommended to keep your seatbelt fastened at all times. In the event of a decrease in cabin pressure, oxygen masks will fall automatically from the panel above. Pull a mask down sharply to initiate oxygen flow. Cover your nose and mouth and breathe normally. Ensure your mask is secured before helping others. There are 10 emergency exits on this aircraft. 2 at the front, 2 in the middle, 2 at the rear, and 4 over the wings. The fluorescent strips along the floor. ఫైనల్గా మన 1 వీక్ మనాలి ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై హింద్.